నాట్ నోన్, ఇట్ ఈస్ నాట్ నోన్ టు ఎవ్రీబడి. ప్రైజ్ లార్డ్. అంతేకాకుండా గమనించండి, మనం ఎక్కడైనా ప్రయాణము చేస్తున్నట్లయితే, మనం ఏ ప్లేస్ కన్నా ప్రయాణము చేస్తున్నట్లయితే, మనము ఒక డైరెక్షన్ లో వెళ్తుంటే మనకు అక్కడ కొన్ని సైన్స్ ఉంటాయి, యూనో ల్యాండ్ మార్క్స్ కానీ సైన్స్ కానీ ఉంటాయి, యూనో ఆరో పెట్టేసి యూనో దిస్ ఇస్ ద ప్లేస్ అని. కానీ సీక్రెట్ ప్లేస్ కి ఎక్కడ కూడా గుర్తు ఉండదు, సైన్ బోర్డ్ ఉండదు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓన్లీ ఫర్ ద పబ్లిక్ ప్లేసెస్ యూ విల్ హ్యావ్ సైన్ బోర్డ్స్, బట్ ఫర్ ద సీక్రెట్ ప్లేస్ దేర్ ఇస్ నో సైన్ బోర్డ్. అంటే అర్థమైంది, నీవే దాన్ని వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ కీర్తన 91 ఏ విధంగా అయిపోయింది అందరికీ అంటే, మనం వెతకడానికి ఇష్టపడము, దాంతో పాటు ఉన్నటువంటి ఆజ్ఞను పాటించడానికి ఇష్టపడము, లేకపోతే we ignore the promise, we ignore the commandment, but we'll only try to claim the promise. మనము ఆజ్ఞను వదిలేసి వాగ్దానాన్ని పట్టుకుంటాం, కానీ ఆజ్ఞ లేకుండా వాగ్దానం ఎక్కడ పనిచేస్తుందండి? పనిచేస్తుందా? పనిచేయదు. సో అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, we need to abide in the secret place. So to abide in the secret place, there is no signboard. ఆ యొక్క చాటున, మహోన్నతుని చాటున నువ్వు నివాసము చేయాలంటే అక్కడ నీకు మరి మార్గము తెలియజేయడానికి సైన్ బోర్డ్ ఉండదు, అది నువ్వు వెతుక్కోవాలి. we need to find the secret place, number 1. అండ్ ఆ యొక్క రహస్యమైన స్థలము, లేకపోతే మహోన్నతుని చాటున ఉన్నటువంటి ఆ స్థలము అందరికీ తెలియబడిందే కాదు, అది వెతికిన వారికే తెలియబడుతుంది. It is only it's found only by the people who will search that place. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. So if you are searching that place, ఒకవేళ మనము ఆ యొక్క మహోన్నతుని చాటును వెతికిన వారమైతే, వెతకడమే కాదు అక్కడ నివాసము చేయాలి. That is another thing. You know, it is not enough if we find that place. No, we need to dwell in that place. That is something very important. అప్పుడే కీర్తన 91లో ఉన్నటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో సీక్రెట్ ప్లేస్ is something which is not for everybody. Secret place is something which we need to search to find that place. that is about secret place. అది మరి మహోన్నతుని చాటున ఉన్నటువంటి స్థలం గురించి ఉన్నటువంటి అర్థం. రెండవది ఏంటంటే, మహోన్నతుని చాటున నివసించు వాడే, డ్వెల్. ఇంగ్లీష్ బైబుల్ ఏముంది? హీ హూ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై. డ్వెల్లింగ్ అనేది ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ ప్లేస్. డ్వెల్లింగ్ అనేది ఆర్ డ్వెల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, టెంపరీగా ఉండే స్థలము కాదు అది. ఎనీ టెంపరీ ప్లేస్ ఈస్ నాట్ కాల్డ్ డ్వెల్లింగ్ ప్లేస్. ఓన్లీ a permanent place is called a dwelling place. నివాసము అనేది అది కొన్ని రోజుల కోసము నేను అక్కడ ఉండి వచ్చేదాన్ని నివాసం అనరు. దాన్ని ఏమంటారు? హోటల్ అంటారు, లేకపోతే ఒక 2 రోజుల కోసం ఉండేసి వచ్చే ఫామ్ హౌస్, లేకపోతే గెస్ట్ హౌస్ అని అంటారు. కానీ పర్మనెంట్ గా నివాసము చేసేదే నివాస స్థలము. దట్ ఈస్ కాల్డ్ a dwelling place. So it's not just important to find the secret place, but it is also important to dwell in that place. మరి ఆ యొక్క మహోన్నతుని చాటున నివాసము చేయడము కూడా ప్రాముఖ్యమైనది అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నౌ వాట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్? మరి యొక్క మహోన్నతుని చాటున ఉన్నటువంటి స్థలం ఏంది అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, పరమగీతములో 2వ అధ్యాయం 14వ వచనములో పౌరమా అని తెలియజేస్తూ బండ సందు గురించి అక్కడ వాక్యంలో రాయబడింది. ఏంటంటే, బండ సందులో ఉన్న పౌరమా అంటే ఏంటన్నట్టు బండ సందులో ఉన్నటువంటి పౌరమా అంటే క్లిఫ్స్ ఇన్ ద రాక్, ఆర్ ఏమంటాము, gaps in the rock
రాక్, ఆ బండ సందు ఉంటది కదండి, అది హైడింగ్ ప్లేస్. అంటే ఈ పౌరం ఎక్కడ ఉందంట? ఆ బండ సందులో ఉన్నదంట. పౌరం ఏంటంట? సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ద చర్చ్ షుడ్ బి హిడెన్ ఇన్ ద clefts of the rock. ఆ బండ సందులో మనం దాచుకొని ఉండాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్. నాట్ ఎవ్రీబడి విల్ రీచ్ దేర్. సో ఆ బండ సందు దేనికి సాదృశ్యంగా ఉన్నది తెలుసండి? యేసయ్య శిలువ పైన మరణించి తన యొక్క శరీరంలో ఉన్నటువంటి గాయాలకు సాదృశ్యంగా ఉన్నది. Those are called cliffs on the rock, లేకపోతే బండ సందు అని దానికి అర్థం. అంతేకాకుండా యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 12 నుండి 20 వచనాలు మనం చదివితే జ్ఞానం గురించి అక్కడ రాయబడి ఉంది. యోబు జ్ఞానం గురించి చెప్తున్నాడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈ భూలోకంలో వెతికితే దొరుకుతుందా అంటే దొరకదు. మరి బంగారం పెడితే దొరుకుతుందా అంటే దొరకదు. వెండి పెడితే దొరుకుతుందా అంటే దొరకదు. ఈ లోకంలో వెతికితే దొరుకుతుందా అంటే దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం అనేది దేవుని సన్నిధిలోనే ఉంటది అన్నటువంటి మాటను కూడా యోబు గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆ జ్ఞానమే యేసు ప్రభువారు. ఆ జ్ఞానంను మనం పొందుకున్నటువంటి వారముగా ఉండాలని మనం దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తుతో దాచబెట్టబడిన వారం, క్రీస్తులో దాచబెట్టబడిన వారముగా మనం ఉండాలంట. we are hid in the Christ. We are hidden in the Christ Jesus. So అది మన సీక్రెట్ ప్లేస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో one verse I would like to read and close. చూడండి, కీర్తన 27 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మనం చదువుకుందాం ఆ మాటను. కీర్తన 27 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. రైట్. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవుని స్తోత్రం. For he will hide me in the shelter of the day of trouble. Where will he hide us? In the shelter. ఇంకొక వర్షన్ లో ఏముంటుందంటే he will hide me in the shelter of tabernacle. పర్ణశాల అంటే tabernacle. అంటే ఈ షెల్టర్ లేకపోతే ఈ యొక్క చాటున అనే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? టాబర్నాకిల్, పర్ణశాల. ఏంటది? దానికి అర్థం ఏంది? ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో ఆ సన్నిధిలో మనం ఉండడమే ఈజ్ అ సీక్రెట్ ప్లేస్. సీక్రెట్ ప్లేస్ ఇస్ నథింగ్ బట్ నువ్వు ఎక్కడో ఎవరికి కనిపించకుండా అక్కడ పోయి నివాసం చేయడం కాదు. బీయింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ సీక్రెట్ ప్లేస్. దేవునితో మనం ఎంత సంబంధం కలిగి ఉంటామో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతామో, దట్ ఈస్ కాల్డ్ ద సీక్రెట్ ప్లేస్. Not only that, the church at large is also called the secret place. Are you part of that secret place? Do you dwell in that secret place? దేవునిలో దాచపెట్టబడాలి. A church should be a place where you and I will be hidden in Christ Jesus. If a church where you are not hidden, then that is not called a church. But the church should be a place where you are hidden in Christ Jesus. ఆ పర్ణశాలలో మనము దాచిపెట్టబడాలి. That is a secret place. So when we dwell in that secret place, then all the promises which are written in Psalm 91 are yours. కీర్తన 91లో ఉన్నటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో ఎన్నోసార్లు నెరవేర్చబడవు. చెప్తూ ఉంటాము, కంటతో చెప్తూ ఉంటాము, పడుకోక ముందు చదువుతాము, భయపడినప్పుడు చదువుతుంటాము. కానీ ఎందుకు నెరవేరబడట్లేదు అని అంటే we are not dwelling in the secret place. We never searched for the secret place, or we never tried to dwell there permanently, not temporary. అవసరం ఉన్నప్పుడే ఆ సీక్రెట్ ప్లేస్ వెళ్తే పని చేయదండి, వాగ్దానాలు పని చేయవు. అవసరం ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళడం కాదు. You are supposed to
dwell there. Hallelujah. మరి ఎప్పుడైతే అక్కడ నివాసము చేస్తామో దేవుడు మనకి ఆ వాగ్దానాలు, మన కొరకు రాయబడినటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో నెరవేరుస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు, నాకు, మనకందరికి, అంటే మరి ఆ యొక్క రహస్య స్థలము, లేకపోతే మహోన్నతుని చాటున, ఆ చాటున ఉండాల్సినటువంటి స్థలమును మనము వెతికి అక్కడ నివసించే గొప్ప కృప దేవుడు మనందరికీ కలుగుజేయును గాక. Amen. Praise the Lord and God bless you. Thank you.